హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం ధడక్ 2 మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక బాలీవుడ్ మూవీ గైస్. మూవీ నియర్ బై థియేటర్స్లో రన్నింగ్ అవుతుంది. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోకి లాయర్ అవ్వాలనేది ఉంటుంది గైస్. మంచి కాలేజ్లో అడ్మిషన్ అయితే దొరుకుతుంది. అదే కాలేజ్కి హీరోయిన్ కూడా వస్తుంది. హీరోయిన్ కూడా లాయర్ అవ్వాలని అనుకుంటుంది గైస్. అయితే హీరో అయితే ప్రేమిస్తాడు హీరోయిన్ కూడా ప్రేమిస్తుంది హీరోతోటి. అలా లవ్ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ వాళ్ళ ఇంట్లో అయితే తెలుస్తుంది ఆ మ్యాటర్. తెలిసాక వాళ్ళ ఇంట్లో అయితే ఒప్పుకోరు. వాళ్ళు దాని తర్వాత ఏం జరిగింది, మరి వాళ్ళు లవ్లో సక్సెస్ అయ్యారో, వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించారు, మరి క్లైమాక్స్ ఏం జరిగిందని త్రోట్ మూవీలో మీరు చూస్తారు గైస్. ఇంకోవైపు సైకోపాత్ అయితే ఉంటాడు గైస్. ప్రేమలో ఉన్న అబ్బాయిలను అయితే చంపుతూ ఉంటాడు. అతను ఎందుకు అలా చంపుతున్నాడో, దేనివల్ల చంపుతున్నాడో, అతను ఎందుకలా మోటివ్ ఏంటి, వాళ్ళ సైకోపాత్ వీళ్ళ లైఫ్లోకి ఏమైనా వచ్చాక మరి ఏం జరిగింది అనేది త్రోట్ మూవీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకు నచ్చింది గైస్. మూవీ బాగుంది. ఏంటంటే ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఆ సైకోపాత్ క్యారెక్టర్ స్టార్టింగ్లోనే చాలా బాగా చూపిస్తారు. త్రూఅవుట్ మూవీ అలాగే వెళ్తుందేమో అనుకున్నాను, కానీ చాలా డిసప్పాయింట్ చేశారు. ఆ సైకోపాత్ క్యారెక్టర్ ఏమంత ఉండదు. 2-3 టైమ్స్ కనిపిస్తాడు, నాకు క్లైమాక్స్లో కనిపిస్తాడు. అతని వెనకాల మోటివ్ కూడా ఏమంతగా ఏమి ఉండదు గైస్. మూవీలో ఆ డిసప్పాయింట్ ఏంటంటే సైకోపాత్ క్యారెక్టర్. అతని క్యారెక్టర్ని ఇంకా బాగా డిజైన్ చేస్తుంటే ఇంకా వేరే లెవెల్ ఉండదు. మూవీ చాలా బాగుండేది, కానీ ఆ సైకోపాత్ క్యారెక్టరే చాలా డిసప్పాయింట్ చేసేది. అస్సలు ఇంప్రెసింగ్ అనిపించలేదు. అది తప్ప మూవీ మాత్రం సూపర్ అనిపించింది. హీరో యాక్టింగ్ కూడా సూపర్గా చేస్తారు, హీరోయిన్ కూడా చాలా బాగా చేస్తారు. వాళ్ళిద్దరి వచ్చేసి కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఎమోషన్ కూడా సూపర్ అనిపించింది. హీరో ఫాదర్ క్యారెక్టర్ కానివ్వండి, మదర్ క్యారెక్టర్ కానివ్వండి చాలా బాగా చేస్తారు. ఎమోషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఒక స్టూడెంట్ ఉంటారు, సూసైడ్ చేసుకుంటాడు కాలేజ్లో. అక్కడ వచ్చే ఎమోషన్ సీన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మెయిన్లీ హీరోయిన్ మధ్య వచ్చే కెమిస్ట్రీ కానివ్వండి, ఎమోషన్ కానివ్వండి చాలా బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ కూడా బాగానే ఎంజాయ్ చేశారు. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి గైస్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మూవీ మాత్రం వాచబుల్ గైస్, బాగానే ఉంది. నియర్ బై థియేటర్స్లో అయితే రన్నింగ్ అవుతుంది ధడక్ 2. ఏంటంటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే సైకోపాత్ క్యారెక్టర్ ఇంకా బాగా డిజైన్ చేయాల్సింది అనిపించింది. అది ఇంకా బాగా డిజైన్ చేసి ఉంటే మూవీ ఇంకోలా ఉండేది, అంటే ఇంకా బాగుండేది మూవీ. కానీ మూవీ మాత్రం డిసప్పాయింట్ అయితే చేయదు. సో మంచి మూవీ చూసామనేది, ఫీల్ గుడ్ మూవీ చూసామని అయితే అనిపిస్తుంది గైస్. మూవీ మాత్రం అసలు డిసప్పాయింట్ చేయదు. వాచ్ చేయండి. నియర్ బై థియేటర్స్లో ధడక్ 2 మూవీ అయితే నడుస్తుంది గైస్. మూవీ నేచర్ రేటింగ్తో 5కి 3 గైస్. ధడక్ 2 మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ గైస్. థ్యాంక్ యూ.